హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఆర్ఆర్బీ క్యాలెండర్ ఇయర్ లో భాగంగా ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో 6,000 పైగా వేకెన్సీ రావడం జరిగింది. ఈ పూర్తి డీటెయిల్స్ ఈ షార్ట్ లో చెప్తాను. ఈ షార్ట్ ని సేవ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఫాలో అవుతూ ఉండండి. సో దీంట్లో చూసుకుంటే గ్రేడ్ 1 వచ్చేసి మీకు 300 పైగా వేకెన్సీ రావడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ డిగ్రీ లెవెల్లో ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఉన్న కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుందమ్మా. ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 29th వరకు అప్లై చేసుకోవాలి మీరు, ఈ నెక్స్ట్ జూలై వరకు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 ఉంటుంది. ఎవరికి? ఓబీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైనా, ఎక్సర్విస్ మ్యాన్ ఎవరికైనా కానీ 250 ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ అడుగుతాడు. దీంట్లో బేసిక్ ఇంజనీరింగ్, అలాగే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ అడుగుతాడు, రీజనింగ్ అడుగుతాడు, అలాగే జీకే నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే గ్రేడ్ 3 ఎక్కువ పోస్టులు రావడం జరిగింది. దీంట్లో ఇంటర్ క్వాలిఫికేషన్ లెవెల్, ఇంటర్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎన్టీ అని వేకెన్సీస్ ఉంటుంది, దాంట్లో అయితే మన ఇంటర్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన సికింద్రాబాద్ జోన్కి అయితే ఆ వేకెన్సీస్ లేవు, వేరే జోన్స్ ఉన్నాయి, అప్లై చేసుకోండి. దీంట్లో ఐటీఐ చేసిన వాళ్ళకి మంచి జాబ్స్ వేకెన్సీస్ రావడం జరిగింది. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 30 ఇయర్స్లో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ యాజెస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు దీంట్లో ఎగ్జామ్ వచ్చేసి దీనికి కూడా ఒకటే ఉంటుంది. దీంట్లో అథమెటిక్, రీజనింగ్ అడుగుతాడు. అంటే గ్రూప్ 1లో అడిగే క్వశ్చన్ కంటే చాలా ఈజీగా అడుగుతాడు. అలాగే బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ కూడా అడుగుతాడు. ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచి రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, జీకే నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. 1/3 న్యూట్రల్ మార్క్స్ ఉంటుంది. ఇటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఆ స్కోరింగ్ అనేది ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉండవు. ఎక్కువ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచి కష్టపడి చదివితే ఒకే టైంలో జాబ్ కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నవి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇదే కోచింగ్ వల్ల రేపు రాబోయే ఎన్టీపీసీ నోటిఫికేషన్కి, గ్రూప్ డి నోటిఫికేషన్కి చాలా యూజ్ అవుతుంది మీకు.